పైసా వసూల్ స్టంపర్ నిన్న విడుదలవ్వడంతో ఈ టీజర్ను చూసిన వారంతా బాలకృష్ణపై పూరి జగన్నాథ్ ఆవహించాడా అంటూ కామెంట్స్ చేశారు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్లో స్పష్టమైన మార్పు కనిపించడమే కాకుండా ఈ టీజర్ ద్వారా బాలయ్యను నేటి తరం ప్రేక్షకుల అభిరుచికి పూరి తనదైన స్టైల్లో చూపించడానికి ప్రయత్నించాడు. అయితే మాస్ ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి అభిమానులను మెప్పించడానికి బాలకృష్ణతో పూరి జగన్నాథ్ పెద్ద మ్యాజిక్ చేయించాడు అన్న విషయం ఈ ట్రైలర్ను చూసిన వారికి అనిపిస్తుంది. అయితే బాలయ్య డైలాగులు చెప్పే విషయంలో తన స్పెషాలిటీ చూపెట్టినా ఎప్పుడూ లేని విధంగా బాలయ్య గొంతు బొంగురుపోయి ఉండడంతో ఆ బొంగురుపోయిన గొంతుతో బాలయ్య చెప్పిన డైలాగ్స్ వినడం కాస్త కష్టంగా అనిపించింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే వెరైటీ కోసం పూరి బాలయ్య గొంతును ఇలా మార్చాడా, లేదంటే బాలయ్య గొంతుకు ఏమైంది అంటూ బాలకృష్ణ అభిమానులు కలవరపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య ఈ సినిమాకు సంబంధించి విదేశాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు బాలయ్య గొంతు బొంగురుపోయింది అన్న వార్తలు వచ్చాయి. ఈ సమస్య నుండి బాలయ్య ఇంకా తేరుకోకపోవడంతో అతడి గొంతు ఈ టీజర్లో ఇలా ఉంది అని బాలకృష్ణ అభిమానులు సరిపెట్టుకుంటూ ఉన్నా, సినిమాలో అంతా ఇదే తరహాలో బాలయ్య గొంతు వినిపిస్తే తట్టుకోగలమా అని బాలయ్య అభిమానులు మదనపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ సూపర్ సక్సెస్ కావాలని కోరుకుందాం. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.